రైట్. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులంతా కూడా తోటి రాజకీయ నాయకులంతా కూడా మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏమంటున్నారు డాక్టర్లు, అసలు ఏంది పరిస్థితి? డాక్టర్లు ఏమంటారంటే అన్ని పార్ట్స్ మంచిగా పనిచేస్తున్నాయి, ఒక బ్రెయిన్కు మాత్రం మేము ప్రయత్నం చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్తారు. ఇక అంతకంటే ఎక్కువ చెప్పాలంటే పెద్దవాళ్ళకి చెప్తారు. మనకు అంత లోతుగా మాకున్నటువంటి అభిమానులు ఇది వేరే రకంగా, అంటే కొంతమంది అన్కాన్షియస్లో బేస్ ఉంటుంది. అంటే అభిమానులు అన్నప్పుడు కొంతమంది వేరే రకంగా అనే ఉద్దేశంగా మనకు చెప్పేంత వరకు చెప్తారు, మొత్తం చెప్పలేరు. ఏది ఏమైనా సుదర్శన్ రెడ్డి గారు త్వరగా కోలుకొని మా నర్సంపేట ప్రాంత ప్రజల మధ్యకు రావాలని కోరుకుంటున్నాం అన్న మేము. రైట్. మీతో పాటు నియోజకవర్గంలో ఎలా ఉండేవాళ్ళు కార్యకర్తలతో కానీ, తోటి రాజకీయ నాయకులతో కానీ పెద్ది సుదర్శన్ గారు? అందరితో చాలా మంచిగా ఉండేవారు. ఎందుకంటే నర్సంపేట ప్రాంతంలో సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక ప్రజల కన్నా ఆ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకు అంటే మనకు 50 పడకల మా హాస్పిటల్, ఒక జిల్లా హాస్పిటల్ తీసుకొచ్చి ఒక నియోజకవర్గంలో పెట్టడం. ఒక ఖానాపురం మండలం అయితే ఎప్పుడైతే మనకు ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించినటువంటి చెరువులో వాటర్ ఫ్లోర్ తగ్గుతూ ఉంటే దేవాదాల ప్రాజెక్టు వాటర్ తీసుకొచ్చి పాకాల చెరువును నింపడం జరిగింది. అది దాదాపు 50 సంవత్సరాల్లో వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెస్తాను, ఓంకార్తో సహా. అంటే మనకు దాదాపు నాకు ఓంకార్ పరిచయం 30 ఏళ్ళ కింద. ఇప్పుడు ఓంకార్ చనిపోయి దాదాపు 25-30 ఏళ్ళు అవుతుంది. అంతకుముందుకు 25 సంవత్సరాలు తను చేసినప్పుడు కూడా మా అక్కడ పందిపంపులో వాటర్ తీసుకొస్తాను అన్నాడు. అని ఎన్నడూ కూడా తెలియదు, ఎవరు కూడా తెలియదు. కానీ సుదర్శన్ రెడ్డి గారు గెలవగానే మరుక్షణం దేవాదాల వాటర్ తీసుకొచ్చి ఖానాపురం మండల ప్రజలకు చిరకాలం వాళ్ళకు ఒక పిల్లలకు కూడా ఎలాంటి సమస్య లేకుండా వాటర్ తీసుకొచ్చినటువంటి చరిత్ర, ఆ ఘనత ఎవరికి ఉంటుంది అంటే సుదర్శన్ రెడ్డి గారికి ఉంటుంది. అట్లా అందరికి కూడా కలుపుకొలితంగా ఉండేది వ్యక్తి, అందరితోటి ఐక్యంగా. అంటే ఒక మంచి స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తి, ఎవరిని కూడా వేరే రకంగా చూసేటువంటి వ్యక్తి కాదు. రైట్. ఆయన కన్ను విషయంలో కూడా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. నా కన్ను ఒకటి కనపడదు, మీరేమనుకోవద్దు అని చెప్పేసి కూడా తను మాట్లాడిన పరిస్థితి. అసలు ఏంది ఆ కన్ను విషయం? అసలు కన్ను విషయం ఏంటంటే అన్న, సుదర్శన్ రెడ్డి గారు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్త. 2001 నుంచి ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ సందర్భంలో అప్పుడు ఆంధ్ర వలస ప్రభుత్వంలో పోలీసులు పెట్టినటువంటి టార్చర్ ఆయన కన్ను ఒకటి ఎఫెక్ట్ అయినటువంటి వాస్తవం. అయితే సహజంగా మనకు ప్రజలలో ఉండేది ఏంటంటే, ఆయనకు ఉన్నటువంటి ఆయన స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా మా అంటే జడ్పీటీ స్థాయిలో, ఎంపీపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. అందులో ఈయన ఒక ఎమ్మెల్యే స్థాయికి పోయిన తర్వాత మేము నమస్తే పెడతలేడు అనేది వైరల్ అయినప్పుడు ఆయన ఏం చెప్పిండంటే, దాన్ని తెలంగాణ ఉద్యమంలో నాకు పోలీసుల టార్చరు విధంగా దాని పడంగా నాకు కన్ను మీద కొంచెం ఎఫెక్ట్ అయింది. ఆ ఉద్దేశంగా నాకు కన్ను అవపడకుండానే నేను అట్లా చేస్తాను తప్ప వేరే ఉద్దేశం కాదని సందేశం ఇవ్వడం జరిగింది ఆ రోజులలో వాస్తవం. రైట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా సుదర్శన్ రెడ్డి మీద చాలా దౌర్జన్యం చేసినారు అండ్ చాలా ప్రెషర్ పెట్టినారు అని కూడా ఒక అభియోగాన్ని మోపుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒకటన్నా, మేము ఆయనకు వచ్చినటువంటి నాయకులకు ఎప్పుడు కూడా ఏ నాయకునికైనా రాజకీయ ఒత్తిళ్ళు అనేది ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేనప్పుడు అది రాజకీయ సంబంధించినటువంటి కోణం. మెయిన్గా కోరుకునేది ఏంటంటే రాజకీయ కోణాల గురించి వెళ్ళి వారికి ఉన్నటువంటి ఇంటిమేషన్ కోసం వారు మాట్లాడచ్చు. మేము అనుకునేది ఏంటంటే, మాకు ఇవాళ ఉన్న ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి కావచ్చు, ఇంతకుమున్న ప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, ఓంకార్ కావచ్చు, వీళ్ళు మాకాడ చేసిన వాళ్ళు మాకు మన స్వతంత్రం వచ్చాక నుంచి కూడా చేసిన వాళ్ళు ఈ ముగ్గురు. 4వ వ్యక్తి ఎవరు, ఇంకా లక్ష్మణ్ రెడ్డి. ఈ నలుగురిలో 5వ వ్యక్తి ఎవరంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేటకి ఏం అభివృద్ధి చేసినది మాకు చర్చ. అందులో ఈ 5 కంటే భిన్నంగా మాకు పాకాల చెరువు కావచ్చు, లేదంటే మాకున్నటువంటి జిల్లా ఆసుపత్రి కావచ్చు, లేకపోతే అసలు రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మోటారు మోడల్ మేళ మాకన్నే పెట్టడం జరిగింది. అంటే ఇలాంటి కేసులో అభివృద్ధి చేసింది కాబట్టి అభివృద్ధి చేసినటువంటి వారికి సరే పొలిటికల్ ఏమున్నది అనేది అది పొలిటికల్ నాయకులు తెలిసిన వాళ్ళు మాట్లాడతాం కావచ్చు. మాకు తెలిసైతే అట్లాంటిదైతే ఏం లేదన్న. కేసీఆర్ కుటుంబంతో తన అనుబంధం ఎలా ఉండేది అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది? కేసీఆర్కును సుదర్శన్ రెడ్డి గారికి ఒక తండ్రి కొడుకుల బంధం. ఎందుకంటే 2000 సంవత్సరంలో కేసీఆర్ గారు, 2021లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసే పంచాలు కూడా తనకు వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సుదర్శన్ రెడ్డి గారు. నర్సంపేట ఉద్యమం వరంగల్ జిల్లానే ఉద్యమాల గడ్డ అది. అలాంటి అక్కడ కూడా పొలిటికల్ నాయకులు, పాలకవర్గ పార్టీలు కూడా ఏమాయమున్నారు. అక్కడ ఒక తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టుకొని అక్కడ ఒక ఉద్యమాల గడ్డలో తెలంగాణ ఉద్యమాన్ని అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమాలు వచ్చినాయి. అది నక్సలైట్ ఒక వెలుగులో వచ్చినాయి. ఇది తెలంగాణ మాస్ అవ్వచ్చు, తెలంగాణ జనసభ కావచ్చు. ఆ రోజు ఉన్నటువంటి నక్సలైట్ ఉద్యమాలు వచ్చినాయి. ఆ తర్వాత ఆ ఉద్యమాల్లో ఉన్నటువంటి క్యాడర్ను సమకూర్చడంలో 2001 నుంచి వెళ్ళి
క్రియాశీలకంగా పోయించే వ్యక్తి, వరంగల్ గడ్డలో ఇంత ముందుకు పోతున్న వ్యక్తి కాబట్టి ఆ రోజు నుంచి ఉన్నటువంటి ఉద్యమకారులందరిలో కూడా కేసీఆర్ గారికి ఒక చాలా సన్నిహితుడిగా సుదర్శన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు. గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా సుదర్శన్ రెడ్డి గారిని ఆ విధంగానే చూశారు.